అమరీషుని సన్నిధిలో అజరామర పెన్నిధికై అమరీషుని సన్నిధిలో అజరామర పెన్నిధికై తరలి రండి ప్రియజనమా బలి పూజను పాల్గొనగా తరలి రండి ప్రియజనమా బలి పూజను పాల్గొనగా ఇది మహాయాగము మహోజ్వలితము మరణ సంఖ్యలు తెగిన నయనోజ్వల ప్రభాతము ఇది మహాయాగము మహోజ్వలితము మరణ సంఖ్యలు తెగిన నయనోజ్వల ప్రభాతము అమరేషుని సన్నిధిలో అజరామర పెన్నిధి తరలి రండి వేగమే రండి పూజా బలిలో పాల్గొనరండి స్వాగతం సుస్వాగతం ఈ దివ్య బలి పూజకు స్వాగతం దివ్య బలి పూజకు స్వాగతం సుస్వాగతం ఈ దివ్య బలి పూజకు పరమ పూజ్యుడు పరమ వైద్యుడు పతిత పావనుడు మన ప్రభువు పాపరక్షకుడు పవిత్రాత్ముడు పాపరక్షకుడు పవిత్రాత్ముడు పరమేశ్వరుని దివ్య పూజకై పరమేశ్వరుని దివ్య పూజకై స్వాగతం సుస్వాగతం దివ్య బలి పూజకు స్వాగతం సుస్వాగతం ఈ దివ్య బలి పూజకు. ప్రియ నిర్మలగిరి మరియు మాత భక్తులారా,
ప్రియ కథోలిక విశ్వాసులారా, మన ప్రియ విజ్ఞాపనాకర్త నిర్మలగిరి మరియమాత మహోత్సవములోని 2వ రోజును పురస్కరించుకొని మన మధ్యలోకి వేంచేసి ఉన్నాం మన పూజ్య పీఠాధిపతులు, ఏలూరు మేత్రాణులు, విశాఖ అగ్రపేట అపోస్తోలిక పాలనాధికారైన మహాఘనత వహించిన శ్రీ 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 జయరావు పొలిమేర తండ్రి గారికి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. మనమందరము కరతాళ ధ్వనులతో మన ప్రియతమ పీఠాధిపతులను ఆహ్వానించుకుందాం. ఈనాటి యాగార్చకులు, నల్గొండ పీఠాధిపతులు, మహాఘనత వహించిన శ్రీ 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 కరణం ధమన్ కుమార్ తండ్రి గారికి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. కరతాళ ధ్వనులతో ప్రియతమ పీఠాధిపతులను మనమందరము కూడా ఆహ్వానించుకుందాం. అలాగునే ఈ దివ్య పూజాబలిలో మన పక్షమున మన కొరకు ప్రార్థింపవిచ్చేసినటువంటి మన ప్రియతమ గురువులు, ఏలూరు మేత్రాసన వికార్ జనరల్ ఫాదర్ పి బాలా గారికి, ఏలూరు మేత్రాసన ఛాన్సలర్ ఫాదర్ బాబు జార్జి గారికి, డెంటల్ కాలేజ్ కరస్పాండెంట్ ఫాదర్ మోజెస్ గారికి మొదలగు గురువులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ తరుణములో మన పూజ్య పీఠాధిపతులను, పూజ్య గురువులను ఈ పవిత్ర పూజాబలిని మనందరి కొరకు అర్పించవలసినదిగా సవినయముగా వారిని వేడుకుంటూ మనమందరము చేతులు జోడించి పవిత్రమైన హృదయములతో ఈ పూజాబలిలోనికి ప్రవేశిద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ప్రభుని ఆత్మ మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండురుగాక. పూజ్యులు మాన్యులైనటువంటి జయరావు తండ్రి గారు, పూజ్య గురువులారా, మఠవాసులారా, మరియ తల్లి భక్తులారా, ఈరోజు మనందరం కూడా నిర్మల మాత మహోత్సవానికి సిద్ధపడుతూ ఈ విధంగా సమావేశమై ఆత్మీయ అనుగ్రహాలతో నింపబడాలని, ఆధ్యాత్మిక సంపద సంపాదించుకోవాలని ఆ దేవదేవుడికి మరియ తల్లికి ప్రార్థనలు చేయటానికి సమావేశమయ్యాం. ఇటువంటి శుభ ఘడియలలో, ఆత్మీయ సమయంలో మరోసారి మనందరం కూడా నిర్మల మాత మరియ మాత తల్లికి మన జీవితాలు సమర్పించుకుంటూ ఆమె మన జీవితంలో చేసినటువంటి గొప్ప మేలులకు గాను స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, అమ్మ నిర్మల మాత మరియమ్మ అన్ని వేళలా అహర్నిశలు మా కోసం ప్రార్థన చేయమ్మా. ఒక తల్లి బిడ్డల్ని ఏ విధంగా కాపాడుతూ సంరక్షిస్తూ లాలన పాలన చేస్తూ నడిపిస్తుందో, పోషిస్తుందో, అదేవిధంగా మీ బిడ్డలని మమ్మందరినీ కూడా సంరక్షించి దీవించి మీ అనుగ్రహాలతో నింపమ్మా అని చెప్పి ఈరోజు మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ చేరినటువంటి మరియ తల్లి భక్తులందరికీ కూడా ఈ పూజా బలిని సమర్పిస్తూ ఉన్నాను. ఈ పూజను సమర్పించే ముందు మనం చేసినటువంటి పాపాలు, తప్పులు ఒప్పుకొని ప్రభుని యొక్క క్షమాపణ మనసారా కోరుకుందాం. చితికిన మనసుతో నలిగిన హృదయంతో ఆరిపోయిన దీపమై వాడిపోయిన పూనై
చితికిన మనసుతో నలిగిన హృదయంతో ఆరిపోయిన దీపమై వాడిపోయిన పూనై వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి వెలిగించమని నా జీవితాన్ని వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి వెలిగించమని నా జీవితాన్ని కనికరించి కరుణించవా పాపినైతిని శాపానికి గురి అయితిని ద్రోహినైతిని కోపానికి దానుకైతిని పాపినైతిని శాపానికి గురి అయితిని సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూ ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. స స స స స ని 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 ప ప ప గ గ గ రి 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 స స స. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమ 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 మహిమా భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి సమాధానము, శాంతి సమాధానము. సరి గరి గద గపదప గపదద పద గపగరి స. ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా పరలోకరాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా అయిన సర్వేశ్వరా నిమ్ము పొగడుచున్నాము, నిమ్ము స్తుతించుచున్నాము, నిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము, నిమ్ము కీర్తించుచున్నాము. శ్రీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము, నీకు వందనములు అర్పించుచున్నాము, నీకు వందనములు అర్పించుచున్నాము.
సమర్పించుచున్నాము. సగమ మగ మదాద మదని నిదనిసా సాసని దని నిదమ మగ మద మగసా ఏకైక పుత్రుడా ప్రభువైన క్రీస్తువా, ఏకైక పుత్రుడా ప్రభువైన క్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా శ్రీక్రీస్తువా, పిత యొక్క పుత్రుడా శ్రీక్రీస్తువా. లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి, మా మనవిని ఆలకించండి, ఆలకించండి, ఆలకించండి. నీ సరి సరి సా సాని పాని సరి సరి సా పాని సారి సారి మారి మామా పగని సా. పిత గుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయ చూపండి, మాకు దయ చూపండి. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, యేసుక్రీస్తువా, ఇకయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా, ఇకయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదాం. ఓ సర్వేశ్వర, నీవు దయానిధివి, మంచితనమునకు నివాస స్థానము నీవే. నీవు ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మములను మా పాప నివారణకు సాధనములుగా సూచించితివి. మనస్సాక్షి వేదనకు గురి అయి దీనస్థితి అందున్న మమ్ము కరుణతో చూడుము. పాపభారము క్రింద పడియున్న మమ్ము జాలితో పైకి లేవనెత్తుము. అమ్మా తల్లి మరియా నిర్మల మాత, మీ అనుగ్రహాలతో నింపి అన్ని వేళలా మా కొరకు ప్రార్థిస్తూ మీ అపారమైనటువంటి దీవెనలు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. నీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఉన్నవాడు నన్ను మీ కడకు పంపెను అని ఇశ్రాయేలులతో చెప్పుము. మొదటి పట్టణము నిర్గమాకాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మరియు 13వ వచనం నుంచి 15వ వచనం వరకు. ఆ దినములలో మోషే తన మామ మిద్యాను పురోహితుడైన ఇత్రో మందలను మేపుచుండెను. అతడు అరణ్యము అవతలకు మందలను తోలుకొని పోయి
దేవుని కొండ హోరేబు కడకు వచ్చాను. అక్కడ ఒక పొద మధ్య నుండి వెలువడు నిప్పుమంట రూపమున యావే దూత అతనికి సాక్షాత్కరించెను. మోషే కన్నులెత్తి చూచెను. పొద ఏమో మండుచుండెను, కానీ అది కాలిపోవటలేదు. అంతటా మోషే, నేను దగ్గరకు వెళ్ళి ఈ విచిత్ర దృశ్యమును చూడవలయును, పొద ఎలా కాలిపోవటలేదో తెలుసుకొనవలయునని తలంచెను. అట్లు పొదను పరిశీలించుటకై ముందుకు వచ్చుచున్న మోషేను చూచి యావే పొదనడిమ నుండి మోషే మోషే అని పిలిచెను. అతడు చిత్తము ప్రభు అనెను. దేవుడు, దగ్గరకు రాకుము, చెప్పులు విడువుము, నీవు నిల్చుచున్న ఈ చోటు పవిత్ర భూమి సుమా. నేను మీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఈసాకు దేవుడను, యాకోబు దేవుడను అనెను. మోషే దేవుని చూచుటకు భయపడి ముఖము కప్పుకొనెను. అంతట దేవుడైన యావే, ఐగుప్తు దేశములో నా ప్రజలు అనుభవించు బాధలు కన్నులారా చూచితిని. దాసాక్షుల బారి నుండి విడిపింపుమని వారు చేసిన మనవి వింటిని. వారు పడుపాట్లు గుర్తించి తిని ఐగుప్తీ దేశుల ఇనుప పిడికిళ్ళ నుండి వారిని విడిపించుటకై క్రిందికి దిగివచ్చి తిని వారిని ఆ దేశము నుండి భాగ్యవంతమైన సువిశాలమైన పాలుతేనెలు జాలు వారుదనదిన కననీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిసీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నిలయమై ఉన్న దేశమునకు చేర్చుదును. అప్పుడు మోషే దేవునితో, అయినచో నేను ఇశ్రాయేలుల దగ్గరకు వెళ్ళి మీ పితరుల దేవుడు నన్ను మీ కడకు పంపెనని చెప్పవలెను కదా. అప్పుడు వారు ఆ దేవుని పేరేమి అని నన్ను అడిగినచో నేనేమి చెప్పవలెను అనెను. దేవుడు మోషేతో, నేను ఉన్నవాడను అనెను. మరియు ఉన్నవాడు నన్ను మీ కడకు పంపెనని ఇశ్రాయేలులతో చెప్పుము అనెను. ఇంకను దేవుడు మోషేతో, ఇశ్రాయేలులతో నీవిట్లు చెప్పవలెను, మీ పితరుల దేవుడు, అబ్రహాము దేవుడు, ఈసాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన యావే నన్ను మీ దగ్గరకు పంపెను. సర్వకాలములందును నాకు ఇదియే పేరు. ఇక ముందు తరతరముల వారు అందరూ నన్ను ఈ పేరుతోనే పిలుతురు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. పాదములకు దీపము, నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది, నా త్రోవకు వెలుగైనది. మనకు హెచ్చరికగా ఉండుటకే మోషే ప్రజలకు సంభవించినవన్నీ రాయబడినవి. 2వ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 10వ వచనం నుండి 12వ వచనం వరకు.
రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీలకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 10వ వచనం నుండి 12వ వచనం వరకు. సోదరులారా, మన పూర్వులకు ఏమి సంభవించినదో మీరు తెలుసుకొనవలనని నా కోరిక. వారందరూ మేఘము క్రింద ఉండిరి, సముద్రమును దాటి సురక్షితముగా ఆవలకు చేరిరి. వారు మేఘమునందును సముద్రమునందును మోషే సహవాసంలోనికి బాప్తిస్మమును పొందిరి. అందరును ఆధ్యాత్మికమగు ఒకే భోజనమును పుచ్చుకొనిరి. అందరును ఆధ్యాత్మికమగు ఒకే పానీయమును త్రాగిరి. ఏలయన వారు తమతో పాటు వెడలిన ఆధ్యాత్మికమగు శిల నుండి దాహమును తీర్చుకొనిరి. ఆ శిల క్రీస్తే. అయినప్పటికీ వారిలో పెక్కుమందిని గూర్చి దేవుడు సంతోషింపలేదు. కనుక వారి ప్రేతములు ఎడారి యందు చెల్లాచెదురు చేయబడినవి. కావున వారి వలె మనము చెడును ఆశింపకుండుటకు ఈ విషయములు మనకు హెచ్చరికగా ఉన్నవి. వారిలో కొందరి వలె మనము సణుగు కొనరాదు. వారిలో కొందరు సణిగి వినాశకర్తచే నాశము చేయబడిరి. దుష్టాంతములుగా ఉండుటకే వారికి ఇవి అన్నీ సంభవించినవి. యుగాంతపు చిట్ట చివరి రోజులలో జీవించుచున్న మనకు హెచ్చరికగా ఉండుటకే ఇవి అన్నీ రాయబడితివి. కనుక తాను చక్కగా నిలబడితినని భావించు వ్యక్తి పడిపోకుండానట్లు జాగ్రత్తగా ఉండవలెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నజరేయవాస ఓ యేసు ప్రభువ, నీ మహిమను చాటెదం. గీతం నజరేయవాస ఓ యేసు ప్రభువ, నీ మహిమను చాటెదం. హల్లెలూయా 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 నజరేయవాస ఓ యేసు ప్రభువా, నీ మహిమను చాటెదం. హల్లెలూయా గీతం. మదిరి నిలిపెదను నీ మహిమ సువార్తను, మాలోని ప్రేమతో మేము చాటి చెప్పెదము. మదిరి నిలిపెదను నీ మహిమ సువార్తను, మాలోని ప్రేమతో మేము చాటి చెప్పెదము. మరపురాని నీ మహిమను వెలుగెత్తినే పాడెదం. మరపురాని నీ మహిమను వెలుగెత్తినే పాడెదం. హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
పునీత లూకా రాసిన సువిశేషము 13వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనము వరకు. ఆ సమయమున కొందరు గలిలయ దేశీయులు బలులు సమర్పించినప్పుడు పిలాతు వారిని చంపిన విషయమును యేసుతో చెప్పిరి. అందుకు యేసు, అట్లు చంపబడిన ఈ గలిలయ వాసులు తక్కిన గలిలయ వాసుల కంటే ఎక్కువ పాపులని మీరు తలంచుచున్నారా? కాదు, హృదయ పరివర్తనము చెందనిచో మీరు అందరూ అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను. సిలోయమను బురుజు కూలి దాని క్రింద పడి మరణించిన 18 మంది తక్కిన యెరూషలేము నివాసుల కంటే ఎక్కువ అపరాధులని ఎంచుచున్నారా? కాదు, హృదయ పరివర్తనము చెందనిచో అందరూ అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను అని పలికెను. పిమ్మట యేసు ఈ ఉపమానమును చెప్పెను. ఒకడు తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటించెను. అతడు ఆ చెట్టు పండ్ల కొరకు చూచెను, కానీ అతనికి ఏమీయూ దొరకలేదు. అప్పుడు అతడు తోటమాలితో, ఇదిగో, నేను 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్ల పండ్ల కొరకు వచ్చుచున్నాను, కానీ నాకు ఏమీయూ దొరకలేదు. దీనిని నరికివేయుము, ఇది వృధాగా భూమిని ఆక్రమించుట ఎందుకు అనెను. అందుకు తోటమాలి, అయ్యా, ఇంకొక 7 ఓపిక పట్టుము, నేను దీని చుట్టూ పాదు చేసి ఎరువు వేసేదను. ముందుకు ఫలించినా సరి, లేనిచో కొట్టి పారవేయుడు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ పీఠాధిపతులు సువార్త పఠనములను ముద్దిడి వరకు మనమందరము కూడా నిలబడి ఉందుము. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, క్రీస్తువా వందనం, క్రీస్తువా వందనం, క్రీస్తువా వందనం, క్రీస్తువా వందనం, క్రీస్తువా వందనం, క్రీస్తువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, నిర్మల మాతా 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 వందనం. నిర్మల మాతా వందనం. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియలగు సహోదరి సహోదరులారా, మరియ తల్లి భక్తులారా, ఈరోజు మనందరం మరియ తల్లి పేరిట సమావేశమై నిర్మల మాతకు, మరియ తల్లికి ప్రార్థనలు చేస్తున్నటువంటి ఆత్మీయ ఆధ్యాత్మిక సమయం. ఇటువంటి మంచి సమయంలో మీ అందరినీ కూడా ఒక ప్రశ్న అడగాలి అని అనుకుంటున్నాను. మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారా? నాకేం వినిపించడం లేదు. చప్పట్లు కొట్టండి, అప్పుడైనా నాకు బాగా తెలుస్తుంది. ఉన్నాం తండ్రి గారండి. థ్యాంక్ యూ. ఇదే అందరూ కోరుకుంటున్నారు జీవితంలో. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ గతిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా అందరూ కోరుకునేది ఆ ఆ 2 అక్షరాలే. అందం, ఆనందం, ఆరోగ్యం. ఇవి మనం సంపాదించుకుంటే తప్పకుండా మన జీవితాలు హాయిగా సంతోషంగా ఆ తల్లి దీవెనలతో ముందుకు సాగుతాయి. ఆ విధంగా మన జీవితాలు ప్రభుని యందు, మరియ తల్లి యందు దిగ్విజయంగా కడవరకు సాగడానికి మనం ఎప్పుడు కూడా సంసిద్ధులు కావాలి. ప్రియులారా, విశ్వాసులారా, ఈరోజు ముఖ్యంగా ఇటువంటి పండుగ సందడిలో 3 అంశాలు ధ్యానించుకుందాం. మొట్టమొదటిది, మనందరం ప్రస్తుతం తపస్సు కాలంలో ఉన్నాం. 3వ తపస్సు కాల ఆదివారంలో అడుగు పెట్టాం. ఇక రెండవదిగా
నిర్మల మాత మేరీ మాత మహోత్సవాలకి సిద్ధపడుతూ ఉన్నటువంటి సమయం. ఇక చివరిగా జూబిలీ పరంపరలు. ఇక రాబోయే సంవత్సరాల్లో ఈ సంవత్సరం 2025, 26, 27 కూడా ఈ జూబిలీ ఆనందాన్ని, సంతోషాన్ని వ్యాపింప చేసుకుంటూ మనకు అందినటువంటి ఆ దీవెనలకు గాను, జరిగినటువంటి అద్భుతాలకు గాను ఆ దేవదేవుడికి, మరియ తల్లికి నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నటువంటి సమయం. ఈ 3 అంశాలు కూడా కొన్ని క్షణాల పాటు ధ్యానించుకుంటూ తల్లికి మనసారా ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, విశ్వాసులారా, మొట్టమొదటిగా తపస్సు కాలం 3 ఆదివారంలో అడుగు పెట్టాం. విన్నటువంటి పట్టణాల ద్వారా మనందరం కూడా గ్రహించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, దేవుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతోనే ఉంటున్నాడు. నేను ఉన్నవాడను అన్నటువంటి ఆ మాటలు యావే దేవుడు మోషే ప్రవక్తతో చెప్పినటువంటి ఆ మధుర అభయ వాక్యాలు. నేను ఉన్నవాడునని చెప్పు. ప్రజల దగ్గరికి వెళ్ళి నీవు ఎవరు ఏంటి అని అడిగితే ఏం చెప్పాలి అని అడిగినప్పుడు సాక్షాత్తు యావే దేవుడే తన యొక్క మధుర వాక్యాలు వినిపించాడు. నేను ఉన్నవాడను అంచేత దేవుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు. ఆయన మనల్ని విడిచిపెట్టాడు. మనమే మన స్వార్థం కొద్దీ, మన స్వలాభం కొద్దీ, మన దుర్బుద్ధి కొద్దీ దేవుడికి దూరం అవుతూ ఉంటాం. అంచేతనే ప్రియులారా, విశ్వాసులారా, ఈ తపస్సు కాలంలో ప్రత్యేకంగా దేవుని యందు జీవించడానికి సాహసించాలి, ప్రయాసపడాలి. అందుకే ఇది రక్షణ సమయం, అనుచిత అనుగ్రహ సమయం. ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ సమయాన్ని మనం వినియోగించుకుంటూ ఆ ప్రభుని యొక్క రక్షణలో దిగ్విజయంగా ముందుకు సాగాలి. ప్రియులారా, విశ్వాసులారా, మరి ఈ తపస్సు కాలంలో ముఖ్యంగా ప్రార్థనలు చేయాలి. ప్రార్థన ద్వారా మన బంధాన్ని, ఆధ్యాత్మిక ఆత్మీయ బంధాన్ని, ఆ దైవ బంధాన్ని పటిష్టం చేసుకోవాలి. ఆ విధంగా మన జీవితాలు దేవుని యందు భద్రపరుచుకుంటూ ముందుకు సాగడానికి అన్ని వేళలా కూడా కృషి చేయాలి, ప్రయత్నించాలి, ప్రయాసపడాలి. ప్రియులారా, విశ్వాసులారా, ప్రార్థన ద్వారా దేవుడికి ఎప్పుడూ కూడా దగ్గర అవుతూ ఉండాలి. అందుచేతనే ఉపవాసాలు చేస్తూ ఉంటాం. ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా బ్రతకాలి. అదేవిధంగా మన కుటుంబ సభ్యులతో దగ్గరగా సన్నిహితంగా బ్రతకాలి. సంఘ సభ్యులతో సన్నిహితంగా బ్రతకాలి. ఎవరైతే దేవుని యందు సన్నిహితంగా బ్రతుకుతారో, దైవ బంధాన్ని పెంపొందించుకుంటూ జీవిస్తారో అటువంటి వాళ్ళు తప్పకుండా మనుషులతో, తోటి వారితో, కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు పెంపొందించుకుంటూ ప్రేమ విశ్వాసాలతో జీవిస్తారు అని చెప్పడంలో సందేహం లేదు. ప్రియులారా, విశ్వాసులారా, అందుచేతనే ఈ తపస్సు కాలాన్ని వినియోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. మన ప్రార్థనల ద్వారా, ఉపవాసాల ద్వారా, దాన ధర్మ క్రియల ద్వారా ఆ విధంగా మనం జీవిస్తూ మనకు అందించబడినటువంటి ఈ పూర్వీకులు, దేవుని యందు జీవించినటువంటి భక్తులు, ప్రవక్తలు, పునీతులు అందించినటువంటి ఆ యొక్క సంపదని మనం ఎప్పుడూ కూడా కాపాడుకోవాలి. మనకు అందించినటువంటి ఆ సాంప్రదాయాన్ని, ప్రార్థనా పద్ధతిని, దైనందిన జీవితాన్ని వాళ్ళ ద్వారా మనం నేర్చుకుంటూ మన జీవితాలు ప్రభుని యందు భద్రపరచుకోవాలని ఈరోజు మనందరం కూడా ధ్యానించుకోవాలి. ప్రియులారా, విశ్వాసులారా, ఇదే విషయాన్ని మనం 2వ పట్టణంలో విన్నాం. పౌలు మహర్షి పలుకుతూ ఉన్నాడు, మనకు అందించబడినటువంటి ఆ యొక్క ఆస్తి, ఆ యొక్క సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి. ఆ విధంగా దేవుని యందు బ్రతకాలి, దేవుని యందు జీవించాలి. ఆ దేవుడే మన జీవితాల్లో లేకపోతే మన జీవితాలు ఎటు పోతాయో, ఏమవుతాయో తెలియదు అన్నటువంటి భావాలతో చాలామంది జీవితాల్లో చూస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని యందు బ్రతకడం, ఆ దేవుని యందు మన జీవితాలు భద్రపరచుకోవడం, అటువంటి ఆధ్యాత్మిక బంధంలో మన జీవితాలు సాగింప చేసుకోవటం అన్ని వేళలా కూడా మనం సంసిద్ధులుగా ఉండాలి. అందుచేతనే పౌలు మహర్షి అంటున్నాడు, క్రీస్తునందు మనందరం కూడా సరికొత్త నూతన జీవితాలుగా జీవించాలి. ఇక మనందరం కూడా వెలుగుకు చెందినటువంటి బిడ్డలం. ప్రభువే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, నేనే లోకానికి వెలుగు అని. అంచేత ఆ వెలుగును పొందినటువంటి బిడ్డలుగా ఎప్పుడైతే మనందరం కూడా క్రీస్తు ప్రభుని పేరట జ్ఞానస్నానం తీసుకున్నామో, భద్రమైన అభ్యంగనం తీసుకున్నామో,
అప్పటి నుంచి కూడా మనం వెలుగుకి సంబంధించిన బిడ్డలుగా ఉన్నాం. అంచేత ఆ వెలుగులో జీవించాలి, ఆ వెలుగుని మనం వ్యాపింప చేయాలి, ప్రకాశింప చేయాలి. ప్రియులారా, విశ్వాసులారా, ఈ విధంగా పౌల్ మహర్షి చెప్పినటువంటి మాటలు మనం 2వ పట్టణంలో విన్నాం. ఇక సువిశేషంలో ఈరోజు తపస్సు కాల ఆదివార పట్టణాల్లో చెప్పినటువంటి ముఖ్య వాక్యం ఏంటంటే, జాగ్రత్తగా ఉండండి, సమయాన్ని వృధా చేయకండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుని యందు మన జీవితాలు ఫలించాలి, ప్రభుని యందు మన జీవితాలు పుష్పించాలి, సకాలంలో ఫలితాలు ఇవ్వాలి. అటువంటి ఫలితాలు ఇచ్చేవాడు మన ప్రభువే. అంచేత మనందరం కూడా ప్రభువుతో అంటి పెట్టుకొని జీవించడం నేర్చుకోవాలి. యోహాను సువార్తలో ప్రభు అంటూ ఉన్నాడు, నేను లేక మీరేమీ చేయజాలరు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంచేత ప్రభు మనతో ఉంటే, మనం ప్రభుతో ఉంటే అన్నీ సాధ్యం. అన్నీ ఆ దేవుడు మనల్ని అడుగడుగునా రక్షించి, సంరక్షించి, దీవించి నడిపిస్తాడు అని చెప్పడంలో అతి సయోక్తి లేదు. ప్రియులారా, విశ్వాసులారా, కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటి వరకు జీవితాన్ని దుర్లభం చేసుకున్నట్లయితే, సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నట్లయితే, ప్రభుని యొక్క రక్షణలో మన జీవితాలు నడిపించుకోకపోయినట్లయితే, ఇప్పటి నుంచి అన్నా ప్రభువా మాకు కొద్ది సమయం ఇవ్వండి, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం, మీరు అందించిన రక్షణలో, వెలుగులో మా జీవితాలను సాగింపజేసుకుంటాం, ఆ విధంగా మీతో ఆత్మీయ బంధంలో మా జీవితాన్ని నడిపించుకుంటామని చెప్పి మనందరం కూడా ఈరోజు ప్రార్థన చేయాలి. ఇదే విషయాన్ని మనం సువిశేషంలో విన్నాం. ఒక తోటమాలి వచ్చి, అయ్యా 1 సంవత్సరం గడివి అయ్యా, ఈ అంజూరపు చెట్టు మళ్ళీ పండ్లు ఇచ్చేటట్టుగా నేను చూస్తాను, సాగు చేస్తాను, ఎరువు వేస్తాను, నీళ్లు పెడతాను, 1 సంవత్సరం ఆగండి అయ్యా, ఈ చెట్టుని తీసేవద్దు అని చెప్పి అర్థిస్తాడు. అదేవిధంగా ఈ చెట్టు అనే మన జీవితాలను కూడా, ప్రభువా ఇంతవరకు వృధా చేసుకున్నాను, నీ యందు జీవించలేదు, నీ కోసం ఏమీ చేయట్లేదు, కాలక్షేపం చేస్తూ ఉన్నాను, ఈ లోకంలో ఉన్నటువంటి ఆశాపాసంలో ఇరుక్కున్నాను, శారీరక వాంఛలకు బానిసయ్యాను, జీవితాన్ని దుర్లభం చేసుకుంటున్నాను, 1 సంవత్సరం అయినా నన్ను నాకు కరుణించండి, దయచేయండి, ఈ సంవత్సరంలో ఈ తపస్సు కాలాన్ని సద్వినియోగం చేసుకొని నా జీవితాన్ని మార్చుకొని మీ అందు జీవిస్తాను, మీకోసం ఏదైనా చేయటానికి నేను ముందుకు వెళ్తాను అన్నటువంటి ఆ దృఢ సంకల్పం మనందరిలో ఉండాలి. ప్రియులారా, విశ్వాసులారా, అంచేతనే ఒకవేళ మన జీవితాల్లో దారి తప్పి నడుస్తున్నట్లయితే, దేవుడికి, ప్రభువుకి, మన విశ్వాసానికి దూరమైనట్లయితే తప్పకుండా ప్రభువుకి అర్థిద్దాం, ప్రార్థిద్దాం. ఏం చేతనంటే, దయామయుడు, కరుణామయుడు, అడగగానే మనకు అన్నీ సమకూరుస్తాడు, క్షమిస్తాడు, మన్నిస్తాడు, ఆలింగనం చేసుకుంటాడు, ముద్దు పెడతాడు. నా బిడ్డలే కదా, తప్పకుండా మారుతారు అన్నటువంటి ఆ యొక్క ఆశాభావాన్ని ప్రభు మన ఎడల కనపరుస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లల విశ్వాసులారా, ఈ పట్టణాలను అర్థం చేసుకుంటూ, ప్రభువా మాకు సమయం అవసరమైతే అడగండి, తప్పకుండా ప్రభు ఇస్తాడు. ఆ సమయాన్ని మనం వినియోగించుకుంటూ, సద్వినియోగం చేసుకుంటూ, ఆ ప్రభుని యొక్క మహిమార్థం మన జీవితాలు నడిపించుకోవడానికి సాయశక్తిలా ప్రయత్నం చేద్దాం. అంచేత ఈ తపస్సు కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, దేవునితో ఉన్నటువంటి ఆ బంధాన్ని దూరం చేసుకోకుండా, ఆయనతో ఆధ్యాత్మిక బంధంలో దినదినం కూడా స్థిరపడుతూ, బలపడుతూ మన జీవితాలు సాగింప చేసుకోవడానికి సాయశక్తిలా ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, విశ్వాసులారా, ఒక ఆమె ప్రతిరోజు కూడా ఒక చిన్న ప్రార్థన చేసేదంట. దేవుడా, ఈరోజు నాకు దయచేసినందులకు స్తోత్రాలయ్యా, వందనాలయ్యా, ఇంకొక రోజు అయ్యా అని చెప్పి ప్రార్థన చేసిందంట. ప్రతిరోజు కూడా ఇదే ప్రార్థన చేసేది. ఈరోజు ఇచ్చినందుకు వందనాలయ్యా, ఇంకొక రోజు అయ్యా. ఈ విధంగా ప్రార్థన చేసి ఎన్ని సంవత్సరాలు బతికింది అనుకుంటున్నారు మీరు? 99 సంవత్సరాలు బ్రతికింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అంటే మనసుతో చేసినటువంటిది గొప్ప ప్రార్థన. అటువంటి ప్రార్థన దేవుడు వెంటనే దీవిస్తాడు, దయచేస్తాడు. ఆ విధంగా చిన్న చిన్న ప్రార్థనల ద్వారా మన యొక్క ఆత్మీయ బంధాన్ని భగవంతుడితో పటిష్టం చేసుకుంటూ మన జీవితాలు సాగింపజేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ అంశాలన్నీ కూడా తపస్సు కాలంలో
ధ్యానించుకుందాం. మరీ ముఖ్యంగా అవసరమైనటువంటి మారు మనస్సు కోసం ప్రార్థన చేసుకుందాం. ఆ మారు మనసు పొందాలన్నా, దేవుని యందు బ్రతకాలన్నా ఆ ప్రభు మనతో ఉండాలి, మనం ప్రభుతో ఉండాలి. ఆ ప్రభువే మనల్ని చైతన్యవంతం చేస్తాడు, ఉత్తేజవంతం చేస్తాడు. ఆయన పనిలో మనల్ని వాడుకుంటాడు. అదేవిధంగా మనందరికీ తెలిసినట్లుగా మరియ తల్లిని భగవంతుడు, దేవుడు ఎన్నుకున్నాడు. ఒక సామాన్య గ్రామీణ స్త్రీని దేవుడు ఎన్నుకున్నాడు. తన యొక్క రక్షణ ప్రణాళిక కొనసాగించాలని ఎన్నుకున్నాడు. కాబట్టి ఆ మరియ తల్లి ఆ వచనాలు వినగానే నేను దేవుని దాసురాలను, దేవుని యొక్క మాట వాక్కు నా జీవితంలో అక్షరాల నెరవేరును గాక అని పలికింది. ఈ విధంగా మరియ తల్లి ఆమె జీవితాన్ని, సర్వస్వాన్ని, సకలాన్ని, సమస్తాన్ని శిరస వహించి దేవాది దేవుడికి సమర్పించుకుంది. ఈ సమర్పణలో ఆమె మనందరికి అందించినటువంటి ఆదర్శం, ఈ సమర్పణలో ఆమె ఇచ్చినటువంటి మార్గదర్శకం ఏమిటి అంటే విశ్వాసం, నమ్మిక, పరిపూర్తిగా దేవుడి మీద ఆధారపడి బ్రతకాలన్నటువంటి ఆ యొక్క మనస్తత్వం. ఇది కూడా మనకి అవసరం ప్రియులారా, విశ్వాసులారా. ఏం చేతనంటే మనం మానవ మాత్రులం, ఎన్ని సాధించినా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఏ స్థితిలో ఉన్నా, ఏ గతిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా ఎవరు ఏదైనా కూడా మనందరం కూడా దేవుని బిడ్డలం. అంచేత ఆ భగవంతుడి మీద ఆధారపడి బ్రతికేటువంటి ఆ మనస్తత్వం మరియ తల్లిలో పరిపూర్తిగా, సంపూర్తిగా చూస్తూ ఉన్నాం. ఈ మార్చి నెలలో పునీత జోజప్ప గారి పండుగ కూడా చేసుకున్నాం, 19వ తేదీ నాడు. ఆయనలో ఉన్నటువంటి మహాగుణం ఏమిటంటే నీతిమంతుడు, వినయ విధేయతలు గలవాడు, వినమ్రుడు, పరిపూర్తిగా భగవంతుడి మీద, దేవుడి మీద విశ్వాసం ఉంచి ఆధారపడి బ్రతికేటువంటి గొప్ప మనస్తత్వం గల పునీతుడు, భక్తుడు. అటువంటి మనస్తత్వం మనలో కూడా ఉండాలి. అప్పుడే దేవుడు కంటికి రెప్పలా కాచి కాపాడుతాడు. మరియ తల్లికి ప్రార్థన చేసుకుందాం. ఆ తల్లి మన జీవితాల్లో ఎన్నో మేలులు చేస్తూనే ఉంటుంది, ఇంక భవిష్యత్తులో ఎన్నెన్నో చేస్తుంది. అందుచేతనే ఎంతోమంది భక్తులు వస్తూ ఉన్నారు, ఎంతోమంది బిడ్డలు వస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళ కష్టాలు, నష్టాలు, రోగాలు, సమస్యలు, ఇబ్బందులు అన్నీ కూడా ఆ తల్లికి విన్నవించుకుంటూ ఉన్నారు. ఆ తల్లి వింటుంది, విని ప్రార్థన చేస్తుంది. మన కోసం అహర్నిశలు ప్రార్థన చేస్తూనే ఉంటుంది. ఈ విధంగా ఆమె కుమారుడైనటువంటి ప్రభువుతో మొరపెడుతుంది. మన కష్టాలు, బాధలు తీర్చమని, నా బిడ్డలకందరికీ కూడా ఆనందాన్ని, అందాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని ఆ తల్లి ఎప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉంటుంది. ఇటువంటి భాగ్యాన్ని యేసు ప్రభు, దేవాది దేవుడు మరియ తల్లికి అందించాడు. అందుచేతనే మరియ తల్లి, యేసుని తల్లి, మనందరి తల్లి. ఆ తల్లికి మొరపెట్టుకుంటాం. చిన్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళ కష్టాలు, నష్టాలు, బాధలు వచ్చినప్పుడు ఎవరికి మొరపెట్టుకుంటారు? అమ్మ అంటారు. పిల్లలు పడిపోగానే అమ్మ అంటారు, నాన్న అనరు. తర్వాత నాన్న వస్తాడు పరిగెట్టి. అయితే ఈ విధంగా బిడ్డలైన మనందరం కూడా అమ్మకి మొరపెట్టుకోవాలి. పరలోక తల్లి మనందరికీ కూడా భూలోక తల్లి ఉంది. భూలోక తల్లి ఏ విధంగా మనల్ని ప్రేమించి, ఆదరించి, లాలించి, ఇంత సంరక్షిస్తూ మన కోసం ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటుంది. మరి భూలోక తల్లులే ఇంతగా ఆలోచన చేస్తే మనందరి తల్లి, యేసుని తల్లి, పరలోక తల్లి ఇంతకన్నా భిన్నగా, ఎక్కువగా మన కోసం ఆలోచన చేయదా? ప్రార్థన చేయదా? అనుగ్రహాలు ఇవ్వదా? పవిత్రాత్మ భాగ్యాలు పంపించదా? తప్పకుండా చేస్తుంది. ప్రార్థన చేయాలి. ఆ తల్లితో ముడిపడి మన జీవితాలు సాగింపజేసుకోవాలి. అంచేత ఈరోజు నిండు మనసుతో మరియ తల్లికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. అమ్మా, ఇన్నేళ్లుగా ఎన్నెన్నో దీవెనలతో, అద్భుతాలతో మమ్మందరినీ కూడా సంరక్షించావు, దీవించావు. నిర్మల మాత, నీకు వందనం. నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నామమ్మా. ఇక రాబోయే జీవితంలో కూడా, రాబోయే సంవత్సరాల్లో కూడా మమ్మల్ని కాచి, కాపాడి, సంరక్షించి నడిపించమ్మా. మా కుటుంబాలను దీవించమ్మా. మీ యందు జీవించే భాగ్యం మాకు దయచేయండి. ప్రభు చెప్పినట్లుగా జీవించేటువంటి ఆ యొక్క అదృష్టాన్ని, ఆ యొక్క మనస్తత్వాన్ని మాకు ఇవ్వండి. ఒకవేళ మనందరం కూడా మరియ తల్లికి ప్రశ్నించామనుకోండి, అమ్మ మీకోసం ఏం చేయాలి అని అడిగినట్లయితే ఆ తల్లి చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే, నా కుమారుడు యేసు ప్రభు చెప్పినట్లు మీరు చేయండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నా కుమారుడు యేసు ప్రభు ఏ విధంగా జీవించమని అడుగుతున్నాడో, ఏ విధంగా మార్గాన్ని చూపించాడో, నేనే సత్యం, జీవ మార్గం అని ప్రకటించాడో,
ఆ సత్యంలో, జీవంలో, మార్గంలో జీవితాలు సాగించండి, దిగ్విజయంగా కొనసాగండి అని తల్లి మరియ ఈరోజు మరలా మనకి గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి మనందరం కూడా మరియ తల్లికి ప్రార్థన చేసుకుందాం, ఆ తల్లి దీవెనలు పొందుదాం. ఇక రాబోయే జీవితాల్లో కూడా తల్లి ఇంకా ఎన్నో రెట్లు దీవించడానికి, కాచి కాపాడి సంరక్షించి నడిపించడానికి సిద్ధంగా ఉంది. మనమే మొరపెట్టుకోవాలి, మనమే ప్రార్థన చేసుకోవాలి. ఆ తల్లికి ఇష్టమైనటువంటి ప్రార్థన ఏంటి? జపమాల. ఆ జపమాలను జపించడంలో ఎప్పుడు కూడా మనం సంసిద్ధులు కావాలి. ప్రతిరోజు కూడా కుటుంబ ప్రార్థనగా మనం నేర్చుకోవాలి, ఆచరించాలి, పాటించాలి, జపించాలి. మా గురువులు చాలామంది జపాలు చెప్తూ ఉంటారు. ఏం చేద్దంటే చాలామంది మరియ తల్లి భక్తులు సమయం వచ్చినప్పుడు జపాలు చెప్తూనే ఉంటారు. ప్రయాణాలు చేసినప్పుడు కూడా వారి జేబుల్లో జపమాలు ఉంటాయి, మెడల్లో జపమాలు ఉంటాయి. అలా ధరించడం మాత్రమే కాదు, ప్రియులారా, విశ్వాసులారా, జపించాలి, ధ్యానించాలి. ఆ తల్లికి ఇష్టమైనటువంటి ప్రార్థన జపమాల. ఏ కుటుంబం అయితే ఈ జపమాలను జపిస్తుందో ఆ కుటుంబం అన్ని సమయాల్లో, అన్ని వేళల్లో, అన్ని పరిస్థితుల్లో కూడా కష్టంలో, నష్టంలో, బాధల్లో, జబ్బుల్లో కూడా కలిసిమెలిసి ఉంటారు అన్నటువంటి వాగ్దానాన్ని ఆ తల్లి దయచేస్తుంది. కాబట్టి మనందరం కూడా ఆ జపాలు జపిస్తూ కుటుంబ పరంగా మన జీవితాలు ధన్యం చేసుకోవడానికి, బాగు చేసుకోవడానికి, పటిష్టం చేసుకోవడానికి ప్రార్థించుకుందాం. ఆ తల్లి వాగ్దానం ఏ కుటుంబం అయితే, ఏ సమాజం అయితే, ఏ సంఘం అయితే ఈ భక్తి కార్యాన్ని జపమాలు జపిస్తుందో ఆ కుటుంబం, ఆ సంఘం, ఆ సమాజం అన్ని వేళలా కూడా కలిసిమెలిసి ఉంటుంది. ఏది ఏమైనా కూడా వీడిపోరు, శత్రుత్వం అనేది ఉండదు. వాళ్ళందరూ కూడా క్షమించుకుంటారు, మన్నించుకుంటారు, ప్రేమించుకుంటారు, మళ్ళీ కలిసిమెలిసి జీవిస్తారు. వాళ్ళలో ఐక్యత ఉంటుంది అన్నటువంటి ఆ భాగ్యాన్ని మరియ తల్లి దయచేస్తుంది. కాబట్టి జపమాల చెప్పడానికి ప్రయత్నిద్దాం. ప్రతిరోజు కూడా ఆ జపమాల ద్వారా మన జీవితాలు మలుచుకొని, మార్చుకొని, మారు మనసు చెంది ప్రభు యొక్క దీవెనలు పొందుతూ ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. మరియ తల్లి ఎప్పుడూ కూడా మనతోనే ఉంటుంది అన్నటువంటిది మర్చిపోకండి. ఒక తల్లి బిడ్డల కోసం ఎప్పుడు ఉంటుందని మనకు తెలుసు, ఎదురు చూస్తూ ఉంటుంది, నా బిడ్డలు ఎక్కడున్నారు, ఎలాగున్నారని. అదేవిధంగా మరియ తల్లి కూడా మనందరి కోసం ఎదురు చూస్తూ అహర్నిశలు ప్రార్థన చేస్తూనే ఉంటుంది. అంచేత ఈ నిర్మల మాత మహోత్సవం ఇంత ఘనంగా జరుగుతుంది. 9 రోజులుగా ఈ పండుగ జరుగుతూనే ఉంది. ఈ విధంగా మనందరం కూడా మరియ తల్లికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నటువంటి సమయం. నేను ఏలూరు మేత్రాసనంలో పనిచేసేటప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం పండుగ సమయంలో ఇక్కడికి వచ్చేవాడిని. అప్పటికి ఇప్పటికీ పోల్చుకుంటే ఎన్నో రెట్లు చాలా అభివృద్ధి చెందింది, చాలా అభివృద్ధి చెందింది. ఇవన్నీ కూడా ఆ మరియ తల్లి తన బిడ్డల్ని రప్పించుకుంటుంది. ఆ మరియ తల్లి బిడ్డల్ని దీవిస్తుంది. ఆ దీవెనలు, ఆశీస్సులు, అనుగ్రహాలు అన్నీ పొందారు కాబట్టే ప్రజలు ఎక్కడికో వెళ్ళిపోకుండా తల్లి దగ్గరకే వస్తూ ఉన్నారు. ఆ తల్లి యందు జీవించాలని, దీవెనలు పొందాలని ఆశిస్తూ ఉన్నారు. అంచేత కొన్ని సంవత్సరాల క్రితం నేను చూసిన దానికి ఇప్పటికీ చాలా అభివృద్ధి చెందింది. ఇది మరియ తల్లి యొక్క దీవెన, మరియ తల్లి యొక్క అనుగ్రహాలు మనందరం కూడా పొందుతున్నాం అని చెప్పడంలో సందేహం లేదు. ప్రియులారా, విశ్వాసులారా, చివరిగా జూబిలీ పరంపరలు మన మేత్రాసనం, ఏలూరు మేత్రాసనం, ఈ ఏలూరు మేత్రాసనం 2027లో గోల్డెన్ జూబిలీ చేసుకోబోతుంది. గోల్డెన్ జూబిలీ. మరి నల్గొండ మేత్రాసనం కూడా అదే సంవత్సరం 2027లో గోల్డెన్ జూబిలీ చేసుకుంటూ ఉన్నాం. ఇదంతా కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే దేవుడి యొక్క అపారమైనటువంటి కృపా కటాక్షాలు, దేవుని యొక్క దీవెనలు. 50 సంవత్సరాలు ఈ మేత్రాసనాన్ని, ఏలూరు మేత్రాసనాన్ని, మరి మా నల్గొండ మేత్రాసనాన్ని దేవుడు దీవించి నడిపిస్తూనే ఉన్నాడు. అంతేకాకుండా 2025 పోపు గారు జూబిలీ సంవత్సరంగా ప్రకటించారు. ఒక అంశాన్ని ధ్యానించమని, దానిని అర్థం చేసుకుని జీవించమని హెచ్చరిస్తూ ఉన్నారు. మన నిరీక్షణ మనల్ని మోసపరచదు అన్నటువంటి అంశం. అందుకే ఎక్కడ చూసినా జూబిలీ వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. తపస్సు కాలంలో ఉన్నా కూడా మనం తపస్సు కాలంతో బంధాన్ని పెట్టుకుంటూ ఈ జూబిలీ వేడుకలు కూడా ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. మన నిరీక్షణ మనల్ని మోసగించదు. నిరాశను,
నివృత్తి పరిచే నిరీక్షణ. ఎందుచేతనంటే మన నిరీక్షణ ప్రభుని యందు, మన రక్షకుడు ఆయన అందించినటువంటి పవిత్రాత్మ భాగ్యమి అందు. కాబట్టి ఆ పవిత్రాత్మ భాగ్యాలు పొందాలన్నా, దేవుని యందు మన జీవితాలు భద్రపరుచుకోవాలన్నా నిరీక్షణ కలిగి విశ్వాసంతో ప్రేమతో మన జీవితాలు సాగింపజేసుకోవాలి. ప్రియులారా, విశ్వాసులారా, మరి ఎక్కడ చూసినా జూబిలీ వేడుకలు. అంతేకాకుండా ఈ నిర్మలగిరి పుణ్యక్షేత్రంలో నిర్మించబడినటువంటి దేవాలయం కూడా 50 వసంతాలు ఉత్సవాన్ని గోల్డెన్ జూబిలీ చేసుకోబోతూ ఉంది. మరి ఏలూరు మేత్రాసంలో ఉన్న కథడ్రల్ చర్చ్ కూడా 50 సంవత్సరాలు జూబిలీ ఈ విధంగా జూబిలీలు జరుగుతూనే ఉన్నాయి. ఈ జూబిలీలన్నీ కూడా మనం దేవుడు చేసిన గొప్ప మేలులకు గాను కృతజ్ఞతలు చెప్పడానికి, ఆ దేవుడితో బంధాన్ని పెంపొందించుకోవడానికి, ఇన్నేళ్లుగా మరియ తల్లి అందరినీ రక్షించి సంరక్షించి దీవించి అనుగ్రహాలతో ఆశీస్సులతో పవిత్రాత్మ భాగ్యాలతో నింపుతూ నడిపిస్తుంది. అంచేతనే ఈ జూబిలీ అనగానే సంతోషం, ఆనందం. అటువంటి వేడుకల్లో పాలు పంచుకుంటూ ఆ ప్రభువుతో బంధాన్ని పెంచుకుంటూ మరియ తల్లి అందించిన గొప్ప దీవెనలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ పూజలో ప్రత్యేకంగా మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ విధంగా ప్రియులారా, విశ్వాసులారా, ఏలూరు మేత్రాసనం, నల్గొండ మేత్రాసనం, ఈ 2 మేత్రాసనాలు కూడా 2027లో ఘనంగా జూబిలీలు చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి మరియ తల్లి కృతజ్ఞతలు చెప్తూ ప్రార్థనలు చేసుకుందాం. ఆ తల్లే మనందరినీ కూడా నడిపిస్తుంది. మరి ఇటువంటి సందర్భంలో, ఈ జూబిలీ వేడుకల సందర్భంలో, ఈ పండుగ సందర్భంలో, నిర్మల మాత మహోత్సవ సందర్భంగా మీ అందరికీ నా తరపున, నా నల్గొండ మేత్రాసనం తరపున, అందరి తరపున పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆమెన్. ఈ సమయంలో మనమందరము కూడా లేచి నిల్చుండి మన విశ్వాస సంగ్రహమును జపించుకొనేదము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసురుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారంకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి 3వ నాడు చనిపోయిన వారు లేచెను. పరలోకముకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మ విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరముకు తాను విశ్వసించుచున్నాను. నిత్య జీవను విశ్వసించుచున్నాను. ఆమేన్. విశ్వాసుల ప్రార్థనలు. ప్రతి ప్రార్థన తరువాత మా ప్రార్థనను ఆలకించుము అని ప్రభువుని కీర్తించదము. పరిశుద్ధ జగద్గురువుల కొరకు ప్రార్థించుదము. మహాపవిత్రుడు అయిన తండ్రి, ఏక పవిత్ర కథోలిక అపోస్తోలిక తిరుసభను మీ పవిత్ర నామమున పరిపాలించుచున్నాం. మా ప్రియతమ జగద్గురువులను పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని దీవించి ఆయురారోగ్యమును దయచేయమని ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. పూజ్య యాగార్చుల కొరకు మా ప్రధాన యాజకుడు అయిన క్రీస్తునాథం, మీ పరిపూర్ణ యాజకత్వములో పాలిభాగస్థులను ఈనాటి దివ్య యాగార్చకులైన నల్గొండ పీఠాధిపతులు బిషప్ ధమన్ కుమార్ తండ్రి గారి అపోస్తోలిక పరిచర్యను మీ ఆత్మబలమును దయచేయమని ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. మన మేత్రాణుల కొరకు ప్రార్థించుదము. మా ప్రియ పరలోకపు తండ్రి, సమస్తము క్రీస్తులో నూతనీకరణ అను దైవ వాక్య ప్రేరేపిత నినాదముతో మా ఏలూరు మేత్రాసనమును విజయ శిఖరముల వైపు నడిపించుచున్నాం. మా ప్రియతమ పీఠాధిపతులు బిషప్ జయరావు పొలిమేర తండ్రి గారికి మోషే వంటి దైవ బలమును
ప్రసాదింపమని. మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. విశ్వవ్యాప్త కథోలిక తిరుసభ కొరకు ప్రార్థించుదము. సర్వశక్తిమంతుడవైన తండ్రి, మీ ప్రియతమ కుమారుడైన క్రీస్తునాథుని నిష్కళంక వధువైన కథోలిక తిరుసభను మీ దివ్య వాక్కుతో కడిగి పవిత్రపరచమని. మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. నిర్మలగిరి మరియమాత పుణ్యక్షేత్రము కొరకు ప్రార్థించుదము. కృపామయుడు అయిన తండ్రి, ఈ తావున నేను మీకు శుభములు దయచేయుదును అని ఈ స్థలమందు మా ప్రియతమ విజ్ఞాపనాకర్త అయిన నిర్మలగిరి మరియమాతను ప్రతిష్ఠించి ఆ దేవమాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా అనేక మంది కోర్కెలను, మ్రొక్కుబడులను, ప్రార్థనలను, విన్నపములను మీరు ఆలకించి దీవించుచున్నందుకు మేము స్తుతించి ఘనపరుస్తూ ఉన్నాము. ఈ సంవత్సరము నిర్మలగిరి పుణ్యక్షేత్రము 25 వసంతముల జూబ్లీ మహోత్సవమును కొనియాడుచు ఉండగా, ఇటువంటి జూబ్లీ మహోత్సవములు మరెన్నో కొనియాడుటకు మీ శక్తిని, ఆత్మబలమును మా అందరికీ, ముఖ్యముగా పుణ్యక్షేత్ర రెక్టర్ స్వాముల వారికి దయచేయమని. మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. ప్రభువులో నిద్రిస్తున్న మన ప్రియ తండ్రి గారు జాన్ ములగడ తండ్రి గారికి నిత్య విశ్రాంతిని ప్రసాదించమని, మరియు ఈ పుణ్యక్షేత్రానికి నిరంతరము కృషి సలిపిన గురువులను, కన్యాస్త్రీలను, ఉపాధ్యాయ ఉపదేశులను, దైవ విశ్వాసులను బలపరిచి దీవించమని ప్రభువుని వేడుకుందాం. మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. ఈ 3 రోజుల్లో రానున్న పీఠాధిపతుల కొరకు ప్రార్థన చేద్దాం. వారు దైవ పుష్టి కలిగి జ్ఞాన విజ్ఞానముతో ప్రజలకు బోధించే ధైర్యాన్ని, సామర్థ్యాన్ని, మరియు వారి రాకపోకలను తోడుగా ఉండి కాచి కాపాడమని ప్రభుని వేడుకుందాం. మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రానికి తోడ్పడుతున్న మన ప్రజాప్రతినిధుల్ని, కలెక్టర్ బృందాన్ని, పోలీసు బృందాన్ని, ఎలక్ట్రిసిటీ బృందాన్ని, మున్సిపాలిటీ బృందాన్ని, మరి ముఖ్యంగా మీడియా ప్రజాప్రతినిధులను, వారి యాజమాన్యాన్ని పవిత్రపరచమని, వారి సహకారానికి ప్రతిఫలముగా ఆ తల్లి మధ్యస్థ ప్రార్థనతో వారి కుటుంబాలను ప్రేమ, క్షమ, దయ, ఆర్థిక స్తోమత, ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహించమని ప్రభువుని వేడుకుందాం. మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. కాసేపు మౌనంగా మన అవసరాల నిమిత్తమై చేతులు మోడ్చి తలలు వంచి ప్రార్థనలో మమేకమవుదాం. దివ్యవాణి కథోలిక టీవీ ఛానల్ ద్వారా యావత్ ప్రపంచంలో ఈ పూజను చూడగలుగుతున్నారు, భాగస్థులవుతున్నారు. వారి మనవులను కూడా ఈడేర్చమని మౌనంగా ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపుడమైన మా దేవ, మీకు స్తుతులు స్తోత్రములు దయగల మా తండ్రి, ఈ మా ఏలూరు కథోలిక పీఠాన్ని
మా 4 జిల్లాల ప్రజల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. మా 4 జిల్లాల్లో ఉన్న కుటుంబంలో శాంతిని, ప్రేమను, ఐక్యతను, ఆయుష్ను, ఐశ్వర్యాన్ని అనుగ్రహించండి. ఇక్కడ ఈ పవిత్ర బృందం ప్రార్థిస్తుండగా ప్రతి కుటుంబంలో దీవెనకరంగాను మరియు మీకు గౌరవపదంగాను ఉండేలాగున ప్రార్థించండి. మరి ముఖ్యంగా ఈ నీ భక్తులు హృదయ కోరికలను ఈడేర్చి విన్నవించిన విన్నపాలకి ప్రతిఫలాన్ని ప్రసాదించమని నిర్మలగిరి మాత ఒడిలో చేర్చి మీకు అర్పిస్తున్న దయతో ఆలకించి ఫలప్రదం గావించమని మా ప్రభు మీ కుమారుడు యేసు పరిశుద్ధమైన దివ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుని అర్పణలో పాల్గొందాం. అర్పణ గీతం పాడుకుందాం. పూజ్య గురువుల యొక్క అభిషేక హస్తముల మీదుగా మన అమూల్య కానుకలను పీఠమునకు చేర్చుకునేదము. కానుకలు సమర్పించేవారు దయచేసి మీ కానుకలను సమర్పించెదరు. పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసెదా ప్రభుత చేయవడిగా హృదిని ప్రభువు చేరగా హృదయపూరిత స్తుతిగాన రూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసేదా ప్రభుత చేయవడిగా హృదిని ప్రభు చేరగా ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును సకల దూత దళ సమేత గగన సీమలు కొలువు తీరు దేవ భూమిని చేరగా నిఖిల శ్రీకరాణి చరణ పూజకు ఫల పుష్పం ధనధాన్యం సమర్పించరు నిఖిల శ్రీకరాణి చరణ పూజకు ఫల పుష్పం ధనధాన్యం సమర్పించరు వినయపూరిక స్తుతి గాన రూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అగినట్లు ప్రార్థించండి. మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మను వారి బలి స్వీకరించుగాక.
దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మేము తీసుకొని వచ్చిన ఈ బలి అర్పణలను కరుణతో స్వీకరింపుము. నేడు నీ సమక్షంలో నిలబడిన మా పాపములను క్షమింపుమని ప్రాధాయపడుచున్న మాకు మా సహోదరుల తప్పిదములను క్షమింపగలిగిన విశాల హృదయమును దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మేము నిగ్రహముగా జీవించుచు నీ కృతజ్ఞత తెలుప నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్మ కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములో ఉన్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలుగుదుముగాక. కావున అగణిత దూతలతో నేకమై మేము స్తుతిగీతములతో నిన్ను ఘనపరచుట ఎట్లనగా, హోసనా 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 హోసనా. దళాధిపతి అయిన సర్వేశ్వర, పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు, పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. దళాధిపతి అయిన సర్వేశ్వర, పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు, పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. హోసానా 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 హోసానా. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. ప్రభువు నామమున వేచేయువాడు ధన్యుడు, ప్రభువు నామమున వేచేయువాడు ధన్యుడు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. భక్తితో మోకరిల్లెదము. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతైనను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైనవన్నీ అర్పించుటకై ప్రజల నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రొంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, ప్రకటించెదము. మీ ఉత్థానమును చాటెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము, కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతముఖ శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణను స్మరించుచు అతడు మరలా వేం చేయనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లుగా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనిచున్నాము. ఈ లోకంలో యాత్రించే మీ శ్రీ సభను నీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా జేరావు పొలిమేర పీఠాధిపతిని
దమన్ కుమార్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నువ్వు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుడు. నీ చిత్త ప్రకారము నీ సమూహమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలు చెదరని మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ నీ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనము. మేము నచ్చడ చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీ సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ప్రియులారా, విశ్వాసులారా, మరియ తల్లి భక్తులారా, నిర్మల మాత మహోత్సవానికి సిద్ధపడుతూ పండుగ సందడిలో ఉన్నటువంటి మనందరం కూడా ఆ తల్లి ఆదేశించిన ప్రకారం నా కుమారుడు యేసు ప్రభు చెప్పినట్లు జీవించండి, ఆ విధంగా దైవ బంధంలో ఎదగండి అని చెప్పి ఆహ్వానిస్తుంది, మరోసారి గుర్తు చేస్తుంది. అంచేత ప్రభు నేర్పించినటువంటి పరలోక జపాన్ని అందరం కలిసి భక్తిగా చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యందు అప్పుపడిన వారిని మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కడతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. మరి తల్లి భక్తులారా, ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా కూడా శాంతితో అసమాధానంతో ప్రజలు జీవిస్తూ ఉన్నారు. తాండవిస్తూ ఉంది, అల్లాడిపోతూ ఉన్నారు. ఎక్కడ చూసినా యుద్ధాలు, అమాయకులు బలైపోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా శాంతి సమాధానాల కోసం తహతహలాడుతూ ఉన్నారు. ఆ శాంతిని ఇచ్చేవాడు మన ప్రభువే. ఉత్థానమైన తర్వాత శిష్యులకు పదే పదే దర్శనాన్ని ఇస్తూ తన యొక్క శాంతి అభయ హస్తాన్ని దీవెనను అందించాడు. మీకు శాంతి కలుగునుగాక అని పుష్కలంగా దీవించాడు. ఆ శాంతి కోసం ప్రార్థన చేసుకుందాం. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసం వీక్షింపుము. నీచిత ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మరి తల్లి భక్తులారా, అందరం ఒకరికొకరు సంతోషంగా ఆనందంగా శాంతి సమాధానాలు తెలుపుకుందాం. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు
పరిహరించు ప్రభువా. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా. సమాధానము దయచేయు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకమేక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరం ధన్యులం. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించగలిగిన పాత్రలను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా స్వస్థత పొందుదును. ప్రియ విశ్వాసులారా, పూజ్య గురువులు దివ్య సత్ప్రసాదమును మన మధ్యలోనికి తీసుకుని వచ్చెదరు. మంచి పాప సంకీర్తనము చేసి సిద్ధపడినటువంటి కథోలిక బిడ్డలు ప్రతి ఒక్కరూ దివ్య సత్ప్రసాదమును భక్తితో స్వీకరించదము. ఎక్కడి వారు అక్కడే ఉండి దివ్య సత్ప్రసాదమును స్వీకరించదము. పూజ్య గురువులే మన వద్దకు దివ్య సత్ప్రసాదమును తీసుకుని వచ్చెదరు. ఆహారం కడరాత్రి భోజనం, మధురాతి ఆహారం కడరాత్రి భోజనం, యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్యపానం, యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్యపానం. రారండి లోకునుడి నిత్య జీవం పొందుడి, రారండి లోకునుడి నిత్య జీవం పొందుడి. మధురాతి ఆహారం కడరాత్రి భోజనం, మధురాత్రి ఆహారం. పశుల పాకలో ప్రభవించెను పరిశుద్ధమైన ఆహారం, దివి నుండి భూమికి అరుదించెను దివ్యమైన ఆహారం. పశుల పాకలో ప్రభవించెను పరిశుద్ధమైన ఆహారం, దివి నుండి భూమికి అరుదించెను దివ్యమైన ఆహారం. నేనే జీవాహారమని తననే ఇచ్చిన మన ప్రభుని, నేనే జీవాహారమని తననే ఇచ్చిన మన ప్రభుని, ప్రేమతో భక్తితో స్వీకరింపరే. రారండి లోకునుడి నిత్య జీవం పొందుడి, రారండి లోకునుడి నిత్య జీవం పొందుడి.
మధురాతి ఆహారం కడరాత్రి భోజనం మధురాతి ఆహారం. నా దేవుడును నా రాజువును సర్వశక్తిమంతుడైన ప్రభు, నీ బలిపీఠం వద్ద పిచ్చుకలకు తావు ఉన్నది, వాన కోవెల తన పిల్లల కొరకు గూడు కట్టుకొన్నది. నీ మందిరమున వసించు ఎల్లవేళలా నిన్ను స్తుతించువారు ధన్యులు. ప్రార్థించుదము. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారమును భుజించి ఇప్పటి వరకు గుప్తమై ఉన్న స్వర్గానందమును చవిచూచి నీకు వందనములు అర్పించుచున్నాము. ప్రభు, నేడు మాయందు ఒక పరమ రహస్యముగా నెరవేరుచున్న ఈ విందు నీ అనుగ్రహముతో పరిపూర్ణ దశకు చేరుకున్నట్లు కరుణింపుమని బ్రతిమాలుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ అందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమలోద్భవి మాతా నీరాజనమందుకో నిర్మలగిరి మాతా అమర శిల్పి చేతులలో అందాల రూపశివై ఆత్మదేవుని తలపులలో రాగాల భావమై సుతుడే సుని జననివై సుగుణాల రాశివై సుతుడే సుని జననివై సుగుణాల రాశివై సర్వేశ్వరుని మాతవై స్త్రీలందరిలో ధన్యమైతివి. హారతులందుకో అమలోద్భవి మాతా నీరాజనమందుకో నిర్మలగిరి మాతా. హారతులందుకో అమలోద్భవి మాతా నీరాజనమందుకో నిర్మలగిరి మాతా. గుండెల్లో కొలువైన మా గుణగల మాతా హారతులందుకో అమలోద్భవి మాతా నీరాజనమందుకో నిర్మలగిరి మాతా. దయచేసి వాలంటీర్స్ పూజా బలిపీఠమును మెల్లగా ముందుకు జరుపుదము. పరమదూత పలుకులతో వందన బాలికవై పరమ తండ్రి శుభములతో సంతస గీతికవై పరమదూత పలుకులతో వందన మాలికవై పరమ తండ్రి శుభములతో సంతస గీతికవై అనుగ్రహపూరితమై అవనికి దీవెనవై అనుగ్రహపూరితమై అవనికి దీవెనవై
దేవుని దాసివైతివి, తీర్థపు మాతవైతివి. హారతులందుకో అమరోద్భవి మాత, నీరాజనమందుకో నిర్మలగిరి మాత. హారతులందుకో అమరోద్భవి మాత, నీరాజనమందుకో నిర్మలగిరి మాత. పూజ్య పీఠాధిపతులు, గురువులు, కన్యాస్త్రీలు, నిర్మలగిరి మేరీమాత భక్తులారా, ప్రజాప్రతినిధుల పాత్రికలేరా, మీరందరికీ నిర్మలగిరి మేరీమాత పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు, రేపు, ఎల్లుండి జరగబోయే కార్యక్రమాలన్నీ మీరు చదువుకొనున్నారు. అదే క్రమపద్ధతిలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు మన మధ్యకి నల్లగొండ పీఠాధిపతులు కరణం దమన్ కుమార్ పీఠాధిపతులు మనకొచ్చి పూజను సమర్పించి చక్కని వాక్ వివరణ ఇచ్చి మనల్ని దీవించినందుకు వారిని, వారి మేత్రాసుని అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి వందనం తెలియజేస్తాం. అదే రీతిగా మన తల్లి పీఠం విజయవాడ పీఠాధిపతులు మన ప్రియ తెలగతోటి జోసఫ్ రాజారావు తండ్రి గారు కూడా మన మధ్యలో ఉండటం చాలా ఆనందదాయకము. మన కోసం ప్రార్థించుకు వారిని కూడా అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొడదాం. పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ జాన్ పీటర్ గారు, వారికి సహకరిస్తున్న సహాయ గురువులు, కౌన్సిల్ మెంబర్సు, మరి వాలంటీర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు, మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు, డిఆర్ఓ, ఫైర్ డిపార్ట్మెంట్ వారు, ఎలక్ట్రిసిటీ అందరూ చాలా సహకరిస్తున్నారు. మీ అందరికీ వందనాలు. ఈరోజే ప్రారంభించాం. 26వ తారీఖు వరకు కూడా అదే ఫోర్స్తో మీ సహకారం మాకు కావాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఫాదర్ జాన్ పీటర్ షైన్ డైరెక్టర్ గారికి తోడుగా ఉండవలసిందిగా మనందరినీ కోరుచున్నాను. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ఆశీస్సులు మరియు ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులు నా గురువులకు తెలియజేస్తున్నాను. కనుక మీరందరూ తల్లి చెంతన చేరితే సంపద సమకూరుతుందన్నది సత్యం. ఆ సంపద ఏంటంటే దేవుణ్ణి తెలుసుకోవటం, దేవుణ్ణి ప్రేమించడం, దేవుణ్ణి సేవించడం, ఆ తరువాతనే మోక్షం పొందడం. కాబట్టి ఆ మోక్షానికి మీరందరూ భాగస్తులు కావాలని ఆశిస్తూ, మిమ్మల్ని దీవిస్తూ మరొక్కసారి ఆర్గనైజ్ కమిటీని అభినందిస్తున్నాను. అదే రీతిగా ఈరోజు కాయర్ బృందం బాగా పాడారని నేను అనుకుంటున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి అప్పట్లకి కృతజ్ఞతలు తెలియజేస్తాం. కంగ్రాచులేషన్ జెంటిల్మెన్, లేడీస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వారి ప్రేమ చూడు, వారు చెప్పగా నాకు చాలా దండ వచ్చేస్తుంది. రండి బాబు, త్వరగా రండి. గుండెల్లో కొలువైన మా గుణగల మాత, హారతులందుకో అమరోద్భవి మాత. వీరందరినీ నడిపించిన వాళ్ళ విచారణకర్తలు ఫాదర్ దోమతోటి ఎలిష కుమార్ గారిని మధ్యలోకి రన్న అభినందిస్తాం. అక్కడే చప్పలు కొట్టండి. దయచేసి వాలంటీర్స్ పూజా బలిపీఠమును మెల్లగా ముందుకు జరుపుదము.